నమస్తే ఉదయం న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ నాయకుల తీరు దొంగే దొంగ అన్న చందంగా ఉందన్న మాజీ శాసనసభ్యులు కందుల. వైసీపీ పార్టీ అవినీతి అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందన్న నారాయణ రెడ్డి. వెన్నంపల్లి గ్రామంలో ఘనంగా సూపర్ స్టార్ సినీ హీరో కృష్ణ ప్రథమ వర్ధంతి వేడుకలు. కృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అభిమానులు. గాయత్రీమాత గుడి ఆవరణలో ఆశ్వీజ మాస అమావాస్యను పురస్కరించుకుని గాయత్రీమాత యజ్ఞం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు పిడతల సాయి కల్పనారెడ్డి దంపతులు. ఎర్రగొండపాలెం పట్టణం మండల పరిషత్ ఆవరణలో సచివాలయం 3లో మా నమ్మకం నువ్వే జగన్ వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల పరిషత్ అధ్యక్షులు దొంతా కిరణ్ గౌడ్. వైసీపీ నాయకుల తీరు దొంగే దొంగ అన్న చందంగా ఉంది అని, అవినీతి అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ పార్టీ అని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 26వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక వార్డు నాయకులతో కలిసి మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి వార్డులో ప్రతి ఇంటికి వెళుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ బాండ్లను ప్రతి కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా వార్డులోకి వచ్చిన కందులను వార్డు ప్రజలు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ బిల్లు ఇంటి విస్తీర్ణం చూపి పెన్షన్లను తొలగించారని కందులకు కాలనీ వాసులు వివరించారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే వార్డు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ముందుంటానని వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు. 26వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో అందించబోయే సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యుడు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ రాజారెడ్డి పరిపాలన సాగిస్తున్నారని, సామాన్య మధ్యతరగతి ప్రజల ఆస్తులకు రక్షణ కరువైందని, ఎక్కడ చూసినా అరాచకాలు సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. నవరత్నాల ముసుగులో ప్రజలకు ఒక చేతితో ఇస్తూ మరో చేత్తో ఇచ్చిన దానికి 10ంతలు లాక్కుంటున్నారని, విద్యుత్ బిల్లు చూస్తే సెర్చ్ ఛార్జీల పేరుతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుందని, వైసీపీ ప్రభుత్వం పన్నుల ప్రభుత్వమని, ఆంధ్ర రాష్ట్రంలో చెత్తకు పన్ను వేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని ఎద్దేవా చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని వార్డు ప్రజలు ముందుకు వచ్చి మరీ చెబుతున్నారని కందుల తెలిపారు. ఎటువంటి మచ్చలేని చంద్రబాబు నాయుడుని అక్రమంగా కేసులలో ఇరికించి జైలుకు పంపారని, వైసీపీ నాయకుల తీరు దొంగే దొంగ అన్న చందంగా ఉందని, ప్రతి ఒక్కరూ దీనిపై ఆలోచన చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణ తెలుగుదేశం నాయకులు, 26వ వార్డు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 26వ బ్లాక్లో జరుగుతున్నటువంటి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు వార్డు పెద్దలు, ఈ వార్డు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషకరంగా దిగ్విజయవంతంగా విజయవంతం చేస్తూ ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ వార్డు ప్రజలు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఈ మార్కాపురం పట్టణంలో దుర్మార్గం పెరిగిపోయింది. ఈ దుర్మార్గం అంతం కావాలంటే తెలుగుదేశం పార్టీ రావాల్సిందే అని చెప్పి ప్రతి ఒక్కరూ నిండు మనసుతోటి ఇంటి నుంచి బయటకు వచ్చి చేతులు కలిపి మాట్లాడి హామీ ఇస్తూ వెళ్తూ ఉన్నారు. వారికి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ మార్కాపురం పట్టణంలో జరిగినటువంటి అవినీతులన్నింటినీ కూడా రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాగానే వాటన్నిటిని ఎవరి ఆస్తులు వారికి తిరిగి ఇప్పించే విధంగా చర్యలు చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం. ఎర్రగొండపాలెం పట్టణం మండల పరిషత్ ఆవరణలో సచివాలయం 3లో మా నమ్మకం నువ్వే జగన్ వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు దొంతా కిరణ్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి పనులకు సంబంధించిన బోర్డును ఆ పార్టీ అధ్యక్షులు కొప్పర్తి ఓబుల్ రెడ్డి ఆవిష్కరించారు. ఎర్రగొండపాలెం పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి అభివృద్ధి పనుల బోర్డులోని అంశాలను వివరించారు. ఆ తర్వాత చింతపల్లి బజారు కూడలిలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ నాయకులు ఆసిఫ్ నగర్లో ఇంటింటికి వెళ్లి జగన్ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాల బుక్లెట్ను లబ్ధిదారులకు అందించారు.
అక్కడి ప్రజలతో పార్టీ నాయకులు సమావేశమై చర్చా గోష్ఠిని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల చిట్టాను మండల సచివాలయాల కన్వీనర్ వినిపించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరుణాబాయ్, జడ్పీటీసీ విజయభాస్కర్లతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో రాచర్ల 1 రైతు భరోసా కేంద్రం పరిధిలో పశు విజ్ఞాన బడి రాచర్ల పశు వైద్యశాల వైద్యులు డాక్టర్ హరిబాబు గొర్రెలు మరియు మేకల పోషకులకు సీజనల్ గా వ్యాధుల గురించి అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా గొర్రె, మేక చిన్నపిల్లల్లో వచ్చే నిమోనియా గురించి వివరించడం జరిగింది. నిమోనియా రాకుండా చిన్నపిల్లలను ఆరుబయట ఉంచకుండా షెడ్లలో, పాకలలో ఉంచి చలిగాలి తగలకుండా చూసుకోవాలని, అలాగే మరి చలిగాలులు ఎక్కువైతే వేడినిచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యులు డాక్టర్ హరిబాబు, వెటర్నరీ అసిస్టెంట్ మంజు నాయక్, సిబ్బంది రామ్మోహన్ రెడ్డి మరియు గొర్రె కాపరస్తులు తదితరులు పాల్గొన్నారు. పుల్లల చెరువు మండలంలో జిల్లా ఎస్పీ మల్లికా గారి ఆదేశాల మేరకు పుల్లల చెరువులోని బస్టాండ్ సెంటర్ నందు దిశ యాప్ గురించి ప్రజలకు వివరిస్తున్న పుల్లల చెరువు స్థానిక ఎస్ఐ వై శ్రీహరి. ఈ సందర్భంగా ఎస్ఐ వై శ్రీహరి మాట్లాడుతూ ఆపదలో చిక్కుకున్న మహిళలు సహాయం కోరిన వెంటనే అక్కడకు పోలీసులు చేరుకుని రక్షణ కల్పించే వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిందని తెలియజేశారు. దిశ యాప్ తమ మొబైల్ ఫోన్లో ఉంటే చాలు, యువతులు, మహిళలకు భద్రత ఉన్నట్టేనని, తాము ఆపదలో ఉన్నామన్న సందేశం ఇస్తే చాలు, క్షణాల్లో పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకుని రక్షణ కల్పిస్తారని, ఆకతాయిల అల్లరి, ఆగంతుకుల వేధింపులు, బ్లాక్మెయిల్, అసభ్య ఫోటోలు, వీడియోలతో బెదిరింపులు ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపుతూ దిశ యాప్ మహిళలకు రక్షణ కల్పిస్తోంది. ఆపద ఎదురైతే ఆ యాప్లోని SOS బటన్ను నొక్కినా, గట్టిగా అటూ ఇటూ ఊపినా చాలు, కొద్ది నిమిషాల్లోనే పోలీసుల ద్వారా రక్షణ లభిస్తుందని అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తూ ప్రజలను వేధించుకు తింటున్న జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడమే లక్ష్యంగా ఇరు పార్టీల నాయకులు సమన్వయంతో కలిసి పోరాడాలని మార్కాపురం టీడీపీ ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి మరియు జనసేన ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథులు టీడీపీ, జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సౌజన్య ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో మార్కాపురం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వెనుకబడిన మార్కాపురం ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించడమే కాకుండా త్వరితగతిన వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి నీరు ఇస్తామని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన వెంటనే ప్రజలు ఏవైతే కోల్పోయారో వాటిని తిరిగి ప్రజలకే ఇప్పించడం జరుగుతుందని అన్నారు. ప్రజలు ఎవరూ కూడా భయపడనవసరం లేదని, మీ వెంట టీడీపీ, జనసేన నాయకులు ఉంటారని, ఆ విధంగా ప్రజలకు ధైర్యం కల్పించి పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా సమన్వయంతో ముందుకు సాగుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు మరియు జనసేన పార్టీ నాయకులకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే మీడియా ప్రతినిధులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన యొక్క ఆత్మీయ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఉన్నటువంటి మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల మీద పోరాటం చేయాలని, అలాగే ఈ ప్రధాన సమస్యను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతవాసులకు భవిష్యత్తులో అమలయ్యేలా చేయాలని కూడా మేము తీర్మానించుకోవడం జరిగింది. దీంతోపాటు ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే భవిష్యత్తు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం కానీ, అలాగే ఇతర లోకల్ సమస్యల మీద మేము ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసేదానికి ప్రతిపక్ష పాత్రని గట్టిగా పోషించేదానికి కూడా మేము ఒక నిర్ణయంగా తీసుకున్నాం. తప్పకుండా మేము ఆ రకంగా ముందుకు పోయేదానికంటే వీటి విషయాలలో ఏదైతే మార్కాపురం ప్రజల ఆకాంక్ష అయినటువంటి జిల్లా, మార్కాపురం జిల్లా విషయంలో మాకు వైసీపీ ప్రభుత్వం చాలా తీరని అన్యాయం చేసింది, ద్రోహం చేసింది ఈ ప్రాంత ప్రజలకు. ఎందుకంటే ఎక్కడికి పోవాలన్నా 150 కిలోమీటర్ల పైన పోవాల్సినటువంటి పరిస్థితి, హాస్పిటల్ సౌకర్యం కానీ, ఇతర సౌకర్యాలు కానీ ఎటువంటి సౌకర్యాలు లేకుండా వెనుకబడ్డ ప్రాంతంగా ఉన్నటువంటి మార్కాపూర్ డివిజన్ని జిల్లా చేయమని చెప్పి ఎంత మొత్తుకున్నా 65 రోజుల పాటు ధర్నాలు చేసినా కూడా ఎవరూ స్పందించినటువంటి పరిస్థితి ఈ ప్రాంత ప్రజలకు.
అటువంటిది చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ ఆయన బర్త్డే రోజున మార్కాపురం జిల్లా చేస్తాను అధికారంలోకి రాగానే అని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. అదొకటి. అలాగే రెండోది, ప్రధానంగా వెలుగొండ మాకు అందరినీ ద్రాక్ష పండు మాదిరిగా తయారవుతూ ఉంది. ఈ ముఖ్యమంత్రి సంవత్సరానికి ఒకసారి వచ్చి ఈ ప్రాంతానికి వెలుగొండ నేను డేట్ ఇచ్చి ఆ డేట్ రోజు ఓపెన్ చేస్తున్నానని చెప్పడం, మళ్ళా ఆ మరుసటి నెల నుంచి తుస్సుమంటాం, మళ్ళీ పరారైపోవటం, ఏ రోజు కూడా దాని మీద పనిచేయకపోవటం, చిత్తశుద్ధి లేకుండా వెలుగొండ ప్రాంత ప్రజల మీద, రైతాంగం మీద ఆయన ఉక్కుపాదం మోపి అన్యాయానికి గురి చేయడం అనేది మేము చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే, రాయలసీమకు పోయేటువంటి వాటర్ విషయంలో ఆయన శ్రద్ధ తీసుకున్నాడు, కానీ గుడ్డిగా నమ్మి ఓట్లు వేస్తున్నటువంటి ఈ ప్రాంత ప్రజల పట్ల, రైతాంగం పట్ల ఏమాత్రం కూడా ఆయనకు చిత్తశుద్ధి లేదనేది అర్థమవుతా ఉంది. అనంతరం జనసేన ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ మాట్లాడుతూ, ఒకప్పుడు నేను కూడా టీడీపీ సభ్యుడినేనని, మా మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, అన్నదమ్ములాగా కలిసి ముందుకు సాగుతామని, ఎవరు ఎటువంటి అపోహలు పడవలసిన అవసరం లేదని అన్నారు. అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి అన్ని వర్గాలను వేధించడమే పనిగా పెట్టుకున్నారని, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సమిష్టి పోరాటానికి సిద్ధమయ్యారని, వారి ఆదేశాల మేరకు మార్కాపురం నియోజకవర్గంలో కూడా కలిసికట్టుగా కృషి చేసి రాష్ట్రంలో వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమన్వయ కమిటీ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వక్కలగడ్డ మల్లికార్జున, తాళ్లపల్లి సత్యనారాయణ, కాకర్ల శ్రీనివాసులు, రామాంజనేయరెడ్డి, జనసేన నాయకులు షేక్ సాదిక్, కాశీరత్నం, ఇరు పార్టీల ముఖ్య నాయకులు, టీడీపీ జనసేన కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పెద్దలకు, మిత్రులు ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి గారికి, అట్లాగే జనసేన తరఫున హాజరైనటువంటి కార్యవర్గ సభ్యులకు మరియు జనసేనులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు ఆత్మీయ సమావేశంలో భాగంగా ఉమ్మడి ఎజెండాను ప్రవేశపెట్టాము. మరి ముఖ్యంగా మన మార్కాపురం తరఫున రెండు ప్రధాన సమస్యలు ఉన్నాయి. ఒకటి, మార్కాపురం ప్రధానంగా జిల్లా చేయటం, ఒకటి, రెండు వెలుగొండ ప్రాజెక్టు. మరి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం పరిపాలించిన ఈ 4.5 సంవత్సరాల్లో అనేక అరాచకాలు జరిగినాయి. ఎటు చూసినా కుంభకోణాలు, భూ కబ్జాలు రకరకాలు పెట్టలేకపోయినాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రం అధోగతి పాలైంది. పేరుకు పథకాలు ఇస్తున్నామని చెప్తున్నప్పటికీ రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేశారు. మరి దీనిపై మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు, పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఉమ్మడి పోరాటానికి పిలుపునిచ్చిన మేరకు మరి ఇక్కడ మార్కాపురంలో కూడా నేను, నా మిత్రుడు కందుల నారాయణ రెడ్డి గారు కూడా ఉమ్మడి ప్రణాళికతోటి ఈ యొక్క ప్రజల్లోకి ముందుకు పోతామని మనవి చేస్తూ ఉన్నాం. అట్లాగే పార్టీ శ్రేణులు కూడా పూర్తి స్థాయిలో ముందుకు నడిపించి ముందు రోజుల్లో ఈ యొక్క ఉమ్మడి ఎజెండాను పాటించి ఈ యొక్క ప్రభుత్వాన్ని సాగనింపేందుకు తీవ్రంగా కృషి చేస్తామని ఈ సభాముఖంగా మనవి చేస్తాం. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీ శ్రీ భగవాన్ కాసిరెడ్డి నాయన ఆశ్రమం నందు వెలసియున్న గాయత్రీమాత గుడి ఆవరణలో ఆశ్వీజ మాస అమావాస్యను పురస్కరించుకుని గాయత్రీమాత యజ్ఞం నిర్వహించడం జరిగింది. గాయత్రీమాత భక్తులు పిడతల సాయి కల్పనారెడ్డి, మాజీ శాసనసభ్యులు పూనూరు హనుమంతరెడ్డి పాల్గొని యజ్ఞం నిర్వహించి మాట్లాడుతూ, కార్తీక మాసం ప్రారంభమైంది. కార్తీక మాసంలో నిత్యం స్త్రీ పురుషులు కూడా సూర్యోదయం ముందు సమయంలో సాయంకాల సమయంలో దీపం వెలిగించడం వలన మహాపుణ్యం లభిస్తుందన్నారు. అలాగే ఓం నమ శివాయ చాటింగ్ 10,000 సార్లు పిల్లలు పెద్దలు ఎవరైనా చేసినట్లయితే శివుడి ఆశీర్వాదాలు నిండుగా ఉంటాయన్నారు. కార్తీక మాసంలో పూజలతో పాటు అన్నదానాలు, ఇతరులకు అవసరమైనటువంటి ఆర్థిక సహాయ సహకారాలు చేసినట్లయితే కుటుంబం సంతోషంగా ఉంటుందన్నారు. కార్తీక మాసంలో మౌనం, ధ్యానం, నామం, దానం అవసరమన్నారు. గాయత్రి యజ్ఞంలో పాల్గొన్న భక్తాదులకు తిరుపతి రెడ్డి దంపతులు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బిఎస్ నారాయణ రెడ్డి, సంఘ సేవకులు రామచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ నారాయణమ్మ, అనసూయమ్మ, గాయత్రి మాతా భక్తులు పాల్గొన్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రాజకీయవేత్తగా తన ప్రతిభను చాటుకుని దాదాపు 350 సినిమాలలో నటించి అందరినీ మెప్పించిన హీరో స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ అని ప్రకాశం జిల్లా కృష్ణ అభిమాన సంఘ నాయకుడు కొరివి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ప్రకాశం జిల్లా కొమరూలు మండల పరిధిలోని వెన్నంపల్లి గ్రామంలో సూపర్ స్టార్ సినీ హీరో కృష్ణ ప్రథమ వర్ధంతి వేడుకలను ఆయన అభిమానులు నిర్వహించారు.
గ్రామానికి చెందిన విశ్రాంత ఆర్మీ జవాన్ మరియు జిల్లా కృష్ణ మహేష్ బాబు సంఘం అధ్యక్షుడు అయినకొరివి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నటశేఖర కృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి ఘనంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ ఉద్యోగి రావిపాటి కాశిరెడ్డి, మండలంలోని కృష్ణ మహేష్ బాబు అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మేము ఎంతో గర్వపడుతున్నాము. ఈరోజు మేము మా ఎన్నంపల్లె గ్రామస్తులు అందరిని కలుపుకొని ఈరోజు అన్నదాన కార్యక్రమం జరపడం జరిగింది. అలాగా మేము పోయిన జూన్ 25కు మన సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహం మా ఊర్లో ఆవిష్కరించి మేము గ్రాండ్గా తెలంగాణ, ఆంధ్ర ఎక్కలేని వింతగా మేము చేశాము. ఏదైనా సహాయం చేయగలిగే స్థాయిలో ఉండి సహాయం కొరకు ఎదురు చూసే వారికి సహాయం అందించడం ద్వారా మానవతా పరిపక్వత సాధించినట్లవుతుందని ఎం చెన్నారెడ్డి పేర్కొన్నారు. బాలల దినోత్సవం పురస్కరించుకుని ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో గల స్ఫూర్తి వెల్ఫేర్ సొసైటీ మానసిక వికలాంగుల మరియు మూగ చెవిటి ప్రత్యేక పాఠశాలను పట్టణంలోని దివిజా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ ఎం చెన్నారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా స్ఫూర్తి వెల్ఫేర్ స్కూల్ విద్యార్థుల కోసం తమ వంతు సహాయంగా 32 ఇంచుల LED టీవీని బహుమతిగా అందజేశారు. స్కూల్ ప్రిన్సిపల్ షేక్ భాను మాట్లాడుతూ విద్యార్థుల అవసరతను గుర్తు ఎరిగి టీవీని బహుకరించిన దివిజా హాస్పిటల్ డైరెక్టర్ చెన్నారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి వెల్ఫేర్ సొసైటీ సిబ్బంది శైలజ, షేక్ రేష్మా, షేక్ అప్సనా, డి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మన దేశంలో కుల జనగణన జరపాలన్న డిమాండ్ దశాబ్దాలుగా వినిపిస్తున్న స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆ పని చేసి ఉండకపోవడం అత్యంత బాధాకరమని బీసీ బ్రిలియంట్ కమ్యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పిఎల్పి యాదవ్ అన్నారు. ఇటీవల కాలంలో బీహార్లో జరిగిన కార్యక్రమం విజయవంతమైన తర్వాత బీసీ జనాభా సుమారు 64% ఉందని బహిర్గతమైంది. ఆ తర్వాత అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కుల జనగణ మన చేపట్టడం ద్వారా ప్రతి ఒక్క కులం యొక్క శాతం ఎంతో తేల్చే పనిలో పడ్డారు. అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్రంలో కుల జనగణన చేపట్టడానికి పచ్చ జెండా ఊపడంతో మార్కాపురం పట్టణంలోని బీసీ భవన్లో వివిధ కులాలకు చెందిన బీసీ మిత్రులు హాజరై తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. బీసీ బ్రిలియంట్ కమ్యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పిఎల్పి యాదవ్, రంగస్వామి గౌడ్, పురుషోత్తం, చక్రపాణి యాదవ్, దూదేకుల ఆదం సాహెబ్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం సమావేశంలో గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా బీసీ కార్తీక వన భోజనాలను నిర్వహించాలని తీర్మానించి ఈ నెల 19వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు బీసీ భవన్లో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. స్థానిక ఆది ఆంధ్ర ప్రాథమిక పాఠశాలను బుధవారం మండల విద్యాశాఖ అధికారి బి మాల్యాద్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు, వసతులు, విద్యార్థుల సంఖ్య, హాజరు మరియు అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. తెలుగు, ఆంగ్లంలో విద్యార్థుల భాషా సామర్థ్యాలను పరిశీలించి పద్యము మరియు భావాలను రాగయుక్తంగా పలికేలా సూచనలు చేశారు. గణితంలో చతుర్విధ ప్రక్రియలపై విద్యార్థుల అవగాహనను పరీక్షించారు. పరిసరాల విజ్ఞానం ద్వారా పాఠశాల స్థాయిలోనే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని అన్నారు. తరగతి వారీగా వర్క్ బుక్స్, నోట్ బుక్స్ పరిశీలించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా రాగి జావా, గుడ్లు మరియు చిక్కీల నాణ్యత, గడువు తేదీలను పరిశీలించి పౌష్టికాహార విలువలను విద్యార్థులకు వివరించారు. జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారం విద్యార్థుల సంపూర్ణ ఆరోగ్యానికి ఉపయుక్తంగా ఉంటుందని, అందులో ఉన్న పోషకాలు శారీరక, మానసిక అభివృద్ధికి సహాయకారిగా ఉంటాయని, విద్యార్థులందరూ పాఠశాలలో పంపిణీ చేస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆపదలో చిక్కుకున్న మహిళలు సాయం కోరిన వెంటనే నిమిషాల వ్యవధిలో పోలీసులు అక్కడికి చేరుకుని రక్షణ కల్పించే వ్యవస్థ దిశ యాప్ అని, ప్రతి కుటుంబం వద్ద దిశ యాప్ ఉండాలని కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ ఆరాధ్యల సుబ్బరాజు తెలిపారు. మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో దిశానిర్దేశం చేసి పోలీస్ శాఖ ద్వారా రూపొందించిన ప్రత్యేక దిశ యాప్ను అమలు పరుస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా కొమరోలులోని సాయిబాబా ఆలయం వద్ద రాష్ట్ర ప్రధాన రహదారిలో దిశ యాప్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని పోలీస్ శాఖ వారు నిర్వహించారు.
కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ ఆరాధ్యుల సుబ్బరాజు ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం నుండి సాయంకాలం వరకు పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొని దిశ యాప్ లేని వారందరికీ యాప్ ఆవశ్యకతను తెలిపి దానిని వారి సెల్ ఫోన్లలో ఇన్స్టాల్ చేసి ఇచ్చారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ ఆరాధ్యుల సుబ్బరాజు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనల నుండి దిశ యాప్ ఆవిర్భవించిందని, ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గారి ఆదేశాల మేరకు ఈరోజు దిశ యాప్పై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. దిశ యాప్ ప్రతి ఒక్కరి సెల్ ఫోన్లో ఉంటే పోలీసు వ్యవస్థ నిరంతరం అండగా ఉన్నట్లేనని, మహిళలకు రక్షణ కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా కానిస్టేబుల్ రాజేశ్వరిదేవి, ప్రసాద్, నరేష్ మరియు సచివాలయ మహిళా పోలీసులు విద్యాభవాని, శిరీష, రమాదేవి, కాసింభి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. జగనన్న 4.5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ప్రతి ఇంటికి, ప్రతి పౌరుడికి ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధి చేకూరిందని మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు దూదేకుల పెద్ద మస్తాన్ తెలియజేశారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని కేతగుడిపి గ్రామంలో గ్రామ సర్పంచ్ దూదేకుల పెద్ద మస్తాన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలి అనే విశిష్టమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా కేతకుడిపి గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన జగనన్న సంక్షేమ అభివృద్ధి పథకాల శిలాఫలకాన్ని ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దూదేకుల పెద్ద మస్తాన్ మాట్లాడుతూ ఈ 4.5 ఏళ్లలో పరిపాలనా సంస్కరణలు, వినూత్న కార్యక్రమాల ద్వారా దేశమంతా ప్రశంసించేలా మన రాష్ట్రం సాధించిన పురోభివృద్ధిని సాధించిందన్నారు. అందరికీ క్షుణ్ణంగా తెలియజెప్పేలా, అలాగే గత సర్కారుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని చాటి చెప్పేందుకు మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమానికి రూపకల్పన చేశారని పేర్కొన్నారు. జగనన్న పాలనలో జరిగిన మంచిని ప్రజలకు చెప్పేందుకు 2019లో ఇచ్చిన హామీలను 99% నెరవేర్చిన విషయాన్ని మేనిఫెస్టో చూపిస్తూ వివరించి మళ్లీ జగనన్నని సీఎంగా చేసుకోవాలని చెప్పే అద్భుతమైన కార్యక్రమమే వై ఏపీ నీడ్స్ జగన్ అని తెలిపారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఇక స్థానం లేదని, పరిపాలించే అర్హత లేదని గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు పట్టణంలోని 4వ వార్డులో పర్యటించిన అశోక్ రెడ్డి వార్డులో ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు, మహిళలకు వివరించారు. ప్రజలకు మేలు చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను నట్టేట ముంచిందని, రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత వైసీపీ ప్రభుత్వానికి లేదని, రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమే అని ప్రతి ఒక్కరూ చంద్రబాబుకి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా మండల కేంద్రమైన త్రిపురాంతకంలో ఘనంగా సహకార వారోత్సవాలు జరిపిన త్రిపురాంతకం సహకార సంఘ చైర్పర్సన్ దగ్గుల వేణుగోపాల్ రెడ్డి మరియు పర్సన్ గుర్రం అశోక్ బాబు మరియు సహకార శాఖ మార్కాపురం ఎస్డిఎల్సిఓ అసిస్టెంట్ రిజిస్ట్రార్ దేవండ్ల బాలయ్య మరియు సంఘ సెక్రటరీ జి పేరయ్య, క్లర్క్ టి చంద్రశేఖర్తో పాటు సంఘ పరిధిలోని గ్రామ రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ దగ్గుల వేణుగోపాల్ రెడ్డి జెండా ఆవిష్కరణ అనంతరం మాట్లాడుతూ మన సంఘం ఇప్పటి వరకు ఇచ్చిన లోన్లు అన్ని కలిపి 11 కోట్ల వరకు ఇచ్చి ఉన్నాము. ఇకపై లోన్లతో పాటు రైతులకి అన్ని విధాలుగా సేవలందిస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి మొదటి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 13 నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 19వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగుతున్నట్లు దేవాలయ కమిటీ తెలిపారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజు రాష్ట్ర టీఎన్ఎస్ఎఫ్ కార్యదర్శి వరికుంట్ల అనిల్ కుమార్, సురేఖ దంపతులు ఉభయదాతలుగా పాల్గొన్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హోమాలు, లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ దేవాలయ మొదటి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో ఇలాంటి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని, దైవ సంబంధిత కార్యక్రమాలకు, దేవాలయ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. ప్రత్యేక హోమ, అభిషేక అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దొనకొండ మేజర్ పంచాయతీ సర్పంచ్ గ్రేస్ రత్నకుమారి ఈరోజు ఆకస్మికంగా బ్రహ్మారావుపేట ఎలిమెంటరీ స్కూల్ మరియు అంగన్వాడీ స్కూల్ని విజిట్ చేయడం జరిగింది.
ప్రకాశం జిల్లా దొనకొండలో మేజర్ పంచాయతీ సర్పంచ్గా విధులు నిర్వహిస్తున్న గ్రేస్ రత్నకుమారి ఆకస్మికంగా స్కూల్ మరియు అంగన్వాడీ స్కూల్ని తనిఖీ నిర్వహించి అనంతరం వారి మెనూను పరిశీలించి పిల్లలకు విద్యాబోధన మరియు వారికి కావలసిన సౌకర్యాలను కల్పిస్తున్నారా లేదా అంటూ అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మా ఉదయ్ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ స్కూల్లో మెనూ ప్రకారం భోజనాలు పెడుతున్నారా లేదా అని విజిట్ చేయడం జరిగిందంటూ తెలియజేస్తూ, అంతేకాకుండా విద్యాబోధన మరియు భోజన విషయంలో కూడా బాగా ఉన్నాయంటూ, కాకపోతే చిన్న చిన్న లోపాలు సరిదిద్దుకుంటే సరిపోతుందని, వారికి కొన్ని సూచనలను సలహాలు ఇవ్వడం జరిగిందని, విద్యాబోధన విషయంలో విద్యార్థులకు క్రమశిక్షణ వంటి కార్యక్రమాలు తెలియజేయాలంటూ, అంతే విధంగా అంగన్వాడీ స్కూల్లో విజిట్ చేసి స్కూల్లో మెనూ ప్రకారం వారికి అందిస్తున్న ఆహారాన్ని పరీక్షించి రుచి చూసి అనంతరం రికార్డులు పరీక్షించి విజిట్ రికార్డులో సంతకాలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ మరియు బ్రహ్మారావుపేట స్కూల్ సిబ్బంది, ఆయాలు తదితరులు పాల్గొన్నారు. పేకాట ఆడుతున్న 5గురు అరెస్టు చేసి వారి దగ్గర నుంచి 28,870 రూపాయలు స్వాధీనం చేసుకున్న పుల్లల చెరువు ఎస్ఐ వై శ్రీహరి మరియు వారి సిబ్బంది. ఈ సందర్భంగా ఎస్ఐ వై శ్రీహరి మాట్లాడుతూ, రాబడిన సమాచారం మేరకు ముటుకుల గ్రామ శివారులో కొత్తగా కడుతున్న ఇంటిలో డబ్బులు పందెంగా పెట్టి అర్ధరాత్రి 12:40 పేకాట ఆడుతున్న 5 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 28,870 రూపాయలు నగదు పేకలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని, అదేవిధంగా వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని అన్నారు. మండల ప్రజలను కోరేది ఏమనగా, ఈ ప్రాంతాలలో ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తున్నా గానీ ఏదైనా పేకాట లాంటి ఇతర చట్ట వ్యతిరేక పనులు జరుగుతున్నా పోలీస్ వారికి తెలియపరచవలసిందిగా కోరడమైనది. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడును. మండలంలో ఎవరైనా ఎంతటి వారైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఐ వై శ్రీహరి, కానిస్టేబుల్స్ డి ఆంజనేయులు, పి ఆంజనేయులు పాల్గొన్నారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.